నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా పరిధిలో పీడీఎస్ పేరుతో గత కొంత కాలంగా బీర్గుకు చెందినటువంటి ఎన్ బాలరాజ్ అనే వ్యక్తి అక్రమ ఆర్థిక వసూలకు పాల్పడుతూ ఉన్నాడు. అతన్ని తరిమి కొట్టండి అని చెప్పేసి ప్రముఖ వ్యాపారస్తులకు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకి, ప్రభుత్వ వార్డెన్లకి ప్రధానంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్కు పెద్ద చరిత్ర ఉన్నది, త్యాగాలతో కూడుకున్న చరిత్ర ఉన్నది, ఒక గొప్ప పేరున్నది. ఇలాంటి గొప్ప పేరుని ఈరోజు నాశనం పట్టించడం కోసం బాలరాజు లాంటి చీడపురుగు తయారై ఉన్నాడు. ఈరోజు బాలరాజు అనేక కేసులు, తప్పుడు కేసులలో, చెక్ బౌన్ కేసులలో, యాక్సిడెంట్ కేసులలో, లేకుంటే డబ్బులు తీసుకొని పారిపోయిన కేసులలో చిక్కున్నటువంటి అతను ఈరోజు పీడీఎస్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. తస్మా జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని కండువాలు కప్పుకొని బహిరంగంగానే ఈరోజు చలామణి అవుతున్న సందర్భాలు కూడా ఈరోజు సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఫోన్లు చేసుకుంటా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతూ ఉన్నాడు. ఒక రకంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉందని ఒకసారి, నల్గొండలో ప్రోగ్రామ్ ఉందని ఒకసారి. అంతేకాకుండా నా కొడుకు బాగలేదు, నా కూతురుకు బాగలేదు, మా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు, లేదా మా నాయకుడు వాళ్ళ అమ్మ చనిపోయాడు అని చెప్పేసి రకరకాల ఎన్ని వీలైతే అని అబద్ధాలు చెప్పి ఈరోజు అక్రమంగా ఆర్థిక వసూలకు పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మాయ మాటల్ని, తప్పుడు మాటల్ని, అబద్ధపు మాటల్ని ప్రజలు ఎవరు నమ్మద్దని చెప్పేసి ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఇతన్ని తరిమి కొట్టారని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఆయన ఎక్కడికి వచ్చినా, ఎక్కడ దొరికినా మాకు ఏమిటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వచ్చి అతన్ని పట్టుకొని తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, పీడీఎస్ జిల్లా కమిటీగా అని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా ప్రజలకి